ఫీబా ఇండియా శ్రోతలకు మరొక లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమంతో మీ మధ్యకు రావడానికి దేవాది దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఫీబా ఇండియా ద్వారా ప్రత్యక్షం కాబోతున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ మధ్యకు రావడం జరిగింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ కొరకు పరిచయం చేయడానికి ప్రతి సంవత్సరం మే 15వ తారీఖున ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే సెలబ్రేషన్ జరుగుతున్న శుభ తరుణంలో ఇది జరిగిన విధానం, దీని యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శ్రోతలకు అందించాలని మేము కూడా మీ మధ్యకి రావడం జరిగింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం 1993 సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డేని సెలబ్రేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా 2025 థీమ్ ప్రత్యేకంగా కుటుంబ వ్యవస్థ మరియు వాతావరణ పరిస్థితులు అనే అంశాన్ని తీసుకుని కుటుంబ వ్యవస్థకి ఈ వాతావరణ క్లైమేట్ చేంజెస్ కొరకు అవగాహన కలిగించడానికి ఒక ప్రత్యేకమైన థీమ్ని తీసుకురావడం జరిగింది. అయితే కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, బైబిల్ పరంగా కుటుంబ వ్యవస్థ కొరకు యేసుప్రభు వారు ఏం చెప్పారు అనే విషయాలు మీ మధ్యన చర్చాగోష్ఠిగా నేను చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అయితే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంతో మనతో పాటు దేవుని పరిచర్యలో ఘనముగా వాడబడుతున్న దైవజనుని మీకు పరిచయం చేసి నేను ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనతో పాటు దేవుని దైవజనులు వాడబడుతున్న విశాఖపట్నంలో దేవుని పరిచర్యలో ఘనముగా వాడబడుతున్న దైవజనులు మన మధ్య ఉన్నారు. మొదటిగా రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఆర్కే గారికి, అదే విధంగా విద్యా క్యాథరిన్ గారికి ఫీబా ఇండియా తరఫున మా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పాస్టర్ గారిని అలాగే పాస్టర్ గారిని మీకు పరిచయం చేసి తరువాత కొన్ని ప్రశ్న జవాబులుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా పాస్టర్ గారిని పరిచయం చేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను. రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ గారు ఆర్ఆర్కే ట్రినిటీ లూథరన్ సంఘం జగదాంబ జంక్షన్ లో ఉన్న సంఘంలో దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు. ప్రీవియస్ గా నేషనల్ కోఆర్డినేటర్ ట్రైబల్ అండ్ దళిత మిషన్స్ UELCI చెన్నై తరపున పనిచేసి ఉన్నారు. అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ గా వరల్డ్ విజన్ లో పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. తర్వాత లీడర్షిప్ పొజిషన్స్ ఇన్ SCMI అండ్ YMCA లో దేవుని పరిచర్యలో వాడబడి ఉన్నారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో స్పీకర్ గా అండ్ లీడర్షిప్ మెంటర్ గా అనేక మంది యవన దైవజనులకు, యవనస్తులకు పాస్టర్ గారి ద్వారా దేవుడు అద్భుతంగా వాడుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతానికి డాక్టరేటియల్ స్టడీస్ ఎట్ కాంక్రోడియాలో చేస్తున్నారు, USA లో. అయితే దేవుడిచ్చిన తలాంతిని బట్టి అన్నిటినీ వదిలిపెట్టి పరిచర్యలో ఘనంగా వాడబడుతున్నారు. మాలాంటి అనేక మంది యవన దైవజనులకి పాస్టర్ గారు కూడా సరాసరి యవన దైవజనుడే అని చెప్పుకోవాలి. పాస్టర్ గారి యొక్క మాటలు వింటున్నప్పుడు, ఆయన యొక్క తలాంపులు పంచుకుంటున్నప్పుడు రాబోయే అనేక తరాలకి కావలసిన ఆత్మీయ జ్ఞానముతో పాటు వైజ్ఞానికమైన జ్ఞానాన్ని అందిస్తున్న దైవజనులుగా ముందుకు కొనసాగుతున్నారు. అదేవిధంగా నేను విద్యా క్యాథరిన్ గారిని కూడా పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మేడం ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ దేవుని పరిచర్యలో కూడా పనిచేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. పాస్టర్ గారిని అలాగే శ్రీకాంత్ జేమ్స్ గారిని కొన్ని ప్రశ్న జవాబులుగా అడిగి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పాస్టర్ గారు, నాకు తెలియజేయండి, మీ కుటుంబాన్ని మీరు పరిచయం చేయండి మా శ్రోతలకు, వీక్షకులకు. ఫీబా శ్రోతలందరికీ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తూ మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన అతిథులుగా మరి ఆహ్వానించిన మా ప్రియ సోదరులు దేవాప్రసాద్ గారికి మా కుటుంబ పక్షంగా వందనాలు చెప్తున్నాను. నాతో పాటుగా మా పాస్టర్ గారు, నా భార్య శ్రీమతి విద్యా క్యాథరిన్ ఉన్నారు. ఆవిడ గురించి, మా బిడ్డల గురించి ఆవిడ తెలియజేస్తారు. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి బ్రదర్ దేవా గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
మొదటిగా ఫీబా ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు చెప్పబడినట్లు నా భర్త రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఎఫ్కే గారు ట్రినిటీ లూథరన్ చర్చ్ లో పాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. నేను ఆయన సతీమణి విద్యా క్యాథరిన్. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నాను. దేవుడు మమ్మల్ని దీవించి 2 బిడ్డలను బహుమానంగా ఇచ్చారు. నా కుమారుడి పేరు స్మితిన్ సాత్విక్, అలాగే నా కుమార్తె పేరు అనితర అగస్టీనా. మా పాప ఇంటర్ 2nd ఇయర్ పాస్ అయింది. తను నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీకి తను సెలెక్ట్ అయింది. తను BA LLB ఆనర్స్ చేయడానికి రాబోయే జూలైలో తను జాయిన్ అవ్వడానికి వెళ్ళబోతుంది. ఇది నా కుటుంబ పరిచయం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారిని కొన్ని ప్రశ్న జవాబులుగా మనం అడిగి చర్చాగోష్ఠిలో ముందుకు కొనసాగుదాం. పాస్టర్ గారు మాకు తెలియజేయండి, శ్రోతకులకు వీక్షకులకు కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈ ప్రపంచ అంతర్జాతీయ ఫ్యామిలీ డే సందర్భంగా శ్రోతలకు మీరు తెలియజేయగలరు. సాధారణంగా బ్రదర్ మనం వింటాం, సమాజంలో ఫ్యామిలీ ఈజ్ ది ప్రైమరీ యూనిట్ అని చెప్తారు, ద బేసిక్ సోషల్ యూనిట్. ఒక ఇల్లు కట్టడానికి ఇటుక ఎంత ప్రాముఖ్యమో సమాజానికి కుటుంబం అంత ప్రాముఖ్యం. అయితే దైవికంగా మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు కాబట్టి త్రిత్వంలోనే ఒక సహవాసం ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యన. దేవుడు మనిషిని ఆయన పోలికలో చేసినప్పుడు కూడా సహవాసం చేయడానికి సామర్థ్యం కలిగిన వాడుగా దేవుడు మనిషిని ఆయన పోలికలో చేశాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరునికి సహవాసం కావాలి. మనం మామూలుగా కూడా చెప్తారు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్ అని. అంటే మనిషికి భోజనం ఉంటే సరిపోదు, మనిషికి తోడు కావాలి, సమాజ సంబంధాలు కావాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అలా చేశాడు. అందుకని ఆదాముకి అవ్వను దేవుడు ఏర్పాటు చేసి ఒక కుటుంబంగా కట్టాడు. అలాగే ఇంకా కొంచెం ఆలోచన చేస్తే కుటుంబంలో ఉండే సంబంధాల ద్వారా, ఈ సహవాసం ద్వారా దైవిక లక్షణాలను మనం తెలుసుకుంటాం. అంటే దేవుడిని తండ్రిగా మనము ఆలోచన చేసినప్పుడు కుటుంబంలో తండ్రి అంటే ఏంటో తెలియాలి. దేవునిలో తల్లి లక్షణాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు తల్లి యొక్క ప్రేమ ఏంటో మనకి తెలియాలి. అలాగనే భార్యాభర్తల మధ్య సంబంధం కూడా. ఆ తర్వాత పౌలు అంటాడు ప్రభువుని సంఘానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుందని. ఇలాగ కుటుంబ వ్యవస్థ ద్వారా దేవునిలో ఉన్న ఆ సహవాస సంబంధాలు అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ గొప్ప ఏర్పాటు మన పట్ల చేశాడండి. కుటుంబ వ్యవస్థ దాని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నా మరొక విషయాన్ని కూడా నేను అడగడానికి ఫస్ట్ గారు మాకు తెలియజేయండి, బైబిల్ ప్రకారం కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఎవరినైనా ఇద్దరిని దేవుని ప్రవక్తలు తీసుకుని వారిని దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎలా కుటుంబంగా వాళ్ళని ఆశీర్వదించాడు అనేది మా శ్రోతలకు మీరు తెలియజేయగలరు. అబ్రహాం దేవుని పిలిచినప్పుడు అబ్రహాం ఒక్కడే పిలవలేదు, ఆయన అబ్రహాముతో పాటుగా ఆయన కుటుంబాన్ని పిలిచాడు. ఆయన నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నప్పుడు సంతానం ఇచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నీ కుటుంబాన్ని ఎందుకు ఆశీర్వదిస్తానంటే నీవు నీ కుటుంబం సకల జనులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అంతకంటే ముందు దేవుడు మొత్తం సృష్టి అంతటిని ప్రళయం ద్వారా నాశనం చేస్తున్నప్పుడు నోవాహుతో అంటాడు, నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించండి అంటాడు. కాబట్టి రక్షణ ప్రణాళికలో దేవుడు వ్యక్తులనే కాదు కుటుంబాలను కూడా ఆయన చూస్తున్నాడు. ఒక వ్యక్తిని పిలుచుకున్నాడంటే ఆయన ద్వారా ఆ కుటుంబం పట్ల కూడా దేవునికి రక్షణ ప్రణాళిక ఉంది. అందుకే ఆ తర్వాత యెహోషువ కూడా అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అని అంటాడు. అలాగే దేవుడు ఉదాహరణకి నూతన నిబంధనలో కూడా యేసు ప్రభు వారు ఆయన వ్యక్తులనే కాదు కుటుంబాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన కొన్ని కుటుంబాలను ఆయన దర్శించాడు. జకాను చెట్టు దిగిరా అనలా, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అని అంటాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం కేవలం వ్యక్తుల పట్లే కాదు, వారి కుటుంబాల పట్ల కూడా
దేవునికి రక్షణ ప్రణాళికలో చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక ప్రశ్న, మామూలుగా ఉండే కుటుంబానికి క్రైస్తవ కుటుంబానికి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఇది క్రైస్తవ కుటుంబం అని చెప్పడానికి ఏదైనా ప్రామాణికలు ఉన్నాయా? ఆ విషయం కూడా మీరు వీక్షకులకి తెలియజేయగలరు. క్రైస్తవ కుటుంబం తప్పకుండా ప్రత్యేకింపబడిన కుటుంబం. ఎందుకంటే ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా ప్రేక్షకుల ముందు ఉంచాలనుకుంటున్నాను నేను. అదేంటంటే వీఆర్ కవెనెంట్ ఫ్యామిలీస్, నిబంధన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు అని అంటే. దేవుడు అందరికీ దేవుడు, ఏ భేదం లేదు, అందరిని ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఈ లోకమంతటిని ఆయన రక్షించుకోవడానికి కొందరు వ్యక్తుల ద్వారా కుటుంబాలను ఆయన పిలుచుకొని వారితో నిబంధన చేసుకున్నాడు. యెహోవా దేవుడు ఇశ్రాయేలీ అంతటికీ దేవుడు కావడానికంటే ముందు కుటుంబాలకు దేవుడు ఆయన. అందుకనే ఇశ్రాయేలీ జనాంగం యెహోవా దేవుడిని ఎలాగ ఆలోచన చేశారంటే, మా పితరుల దేవుడు అయిన యెహోవా అంటారు. అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా అని అంటారు. ఎందుకంటే ఆ కుటుంబంతో ఆయన నిబంధన చేసుకున్నాడు. కాబట్టి దేవుడిని వారు జ్ఞాపకం చేసుకోవడానికి ముందు ఆయనతో నిబంధనలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి దేవుడిగా ప్రపంచం జ్ఞాపకం చేసుకుంది, ఇశ్రాయేలు జనాంగం జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి కుటుంబాలుగా మనం మిగతా కుటుంబాల కంటే ప్రత్యేకం ఎలాగని ఆలోచన చేయాలంటే ఒకే ఒక గుర్తు దానికి ఏంటంటే, మనం నిబంధన కుటుంబాలు. మన పిల్లలకు అది చెప్పాలి. అందరిలాగా కాదు, మనం దేవుడు మనల్ని ప్రత్యేకించి పిలుచుకున్నాడు, లోకం నుంచి వేరు చేసుకున్నాడు, మనతో నిబంధన ఆయన చేసుకున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు? నేను తలగా ఉంచుతాను, తోకగా ఎందుకు అంత ధైర్యం మనకి దేవుడు చూసుకుంటాడు? యెహోవా ఈరే, ఇదంతా దేవుడు మా కుటుంబానికి కావాల్సింది ఆయన ప్రొవైడ్ చేస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తాడు. ఎందుకు? దేవుడు పక్షపాతి కాడు. కానీ దేవుడు మనల్ని నిబంధన కుటుంబాలుగా పిలుచుకున్నాడు. మన ద్వారా అందరినీ ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన ఆశలు, మన ఆశయాలు అన్నీ కూడా ప్రత్యేకింపబడింది అనే ఒక లోకానికి వేరైన సంస్కృతి క్రైస్తవ కుటుంబంలో ఉండాలి. అప్పుడు అది క్రైస్తవ కుటుంబంగా ఉంటుందండి. అసలు కుటుంబం అంటే భార్య, భర్త, బిడ్డలు కలిసిన అద్భుతమైన ఒక మధురమైన పరిస్థితి గుండా కుటుంబాలు ఉన్నాయి. అంటే మాస్టర్ గారు మాకు తెలియజేయండి, మీరు క్రైస్తవ కుటుంబంలో కానీ ఏ కుటుంబంలో స్త్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. ఒకవేళ అదే విషయంలో మీరు ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక భార్య, ఒక భర్తకి భార్యగా మీరు అనేకమైన విషయాలు పోషిస్తూ ఉంటారు. కుటుంబంలో మీ యొక్క బాధ్యతలు, మీ స్త్రీ యొక్క బాధ్యతలు ఎలా ఉన్నాయి, మీరు చూసినవి, మీ అనుభవంలో ఉన్నవి ఆ వీక్షకులు మీరు తెలియజేయగలరు. బ్రదర్ దైవ గారు మంచి ప్రశ్న అడిగారు. స్త్రీలుగా మరి కుటుంబంలో బాధ్యతలు స్వీకరిస్తూ అలాగనే బయట కూడా పని చేసుకుంటూ ఉండడానికి దేవుని కృప ఎంతగానో అవసరం. మనం పరిచర్యలో ఉన్న, కుటుంబంలో ఉన్న, మరి బైబిల్లో చెప్పబడిన చక్కని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లుని ఓడబెరుకుంటుంది. ఎప్పుడైతే స్త్రీ జ్ఞానం కలిగి ఎప్పుడైతే తన కుటుంబాన్ని కట్టుకుంటుందో అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ ప్రెషర్ ని ఇంట్లోకి తీసుకురాకూడదు, అలాగనే ఇంట్లో ప్రెషర్ ని వర్క్ కి తీసుకెళ్ళకూడదు. అప్పుడే ఆ బ్యాలెన్స్ అనేది మరి స్త్రీగా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం, మెయింటైన్ చేయగలుగుతాం. ఎప్పుడైతే కుటుంబంలో సమస్యలు ఉన్నాయో, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో, మన ఊరికే కంగారు పడకుండా దేవుని మీద ఆధారపడి, దేవుడు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎప్పుడైతే దేని మనస్సు కలిగి ఉంటామో ఆయన తెచ్చిస్తానంట. అలాగే ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఉంటామో సమస్యలు అవే తొలుగుతాయి. దేవుడు ఎంతో శాంతిని, సమాధానాన్ని ఇవ్వడాన్ని నేను నా కుటుంబంలో చాలా సార్లు చూశాను. ఎంతో రేపు పరిచర్య ఉన్నది అనేసరికి సడన్ గా ఇంట్లో ఏదో అవుతుంది, బిడ్డలకు బాగోదు, లేకపోతే పెద్దవారికి ఏదన్నా ఉంటది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను మరి దేవుని సహాయం కోరుకున్నప్పుడు దేవుడు ఎంతో అద్భుత రీతిగా ఎవరినో పంపించడం ద్వారానో, ఏదో సహాయం అందించడం ద్వారానో నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం నేను నా జీవితకాలంలో చూశాను.
నా పరిచర్యకి అలాగే దేవుని పరిచర్యలో ఉన్న నా భర్తకి సహకరించడానికి ఎటువంటి అడ్డు లేకుండా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు. మరి స్త్రీ ఎప్పుడైనా కూడా ప్రార్థనలో ఉండి తన భర్త కొరకు, కుటుంబం కొరకు, బంధువుల కొరకు ప్రార్థిస్తూ వారికి సహాయం చేస్తూ తన వర్క్ ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు దేవునిలో ఎంతో సంరక్షణ ఉంటది, కాపుదల ఉంటది అని నేను తెలియజేస్తాను. ఇక్కడ ఒకటి యాడ్ చేయాలండి. చాలా సార్లు పాస్టర్ గారు నేను పరిచయలో ఉన్నానని చాలా సహకరిస్తారు. ఆవిడ ఉద్యోగం చేస్తారు, అయినా కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మినిస్ట్రీ. సో మినిస్ట్రీ, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, మినిస్ట్రీ ఆయన పని అని అనుకోరు. సి సప్లిమెంట్స్ దాట్. దానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే కాలింగ్, పిలుపు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. సో ఫ్యామిలీలో నేను చేసే పరిచర్య మాత్రమే కాలింగ్ కాదు, ఆవిడ చేసే పని కూడా కాలింగ్. ఆవిడ ప్రొఫెసర్గా కాలేజీలో పనిచేయడం దేవుడికి ఆవిడిచ్చిన పిలుపు. ఎప్పుడైతే నేను నా పరిచర్య చాలా ప్రాముఖ్యం అని చెప్పి ఎప్పుడు ఆవిడే నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటానో అప్పుడు ఫ్రిక్షన్ వస్తుంది. సో బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ దేవుడు వేరు వేరు పనులు వారికి అప్పచెప్పినప్పుడు ఇద్దరిది కూడా ప్రాముఖ్యమైన పని అనే ఆలోచన ఒకళ్ళొకళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేసుకుంటారో అప్పుడు ఫ్యామిలీ చాలా స్మూత్ గా ఉంటుందండి. మరొక ప్రశ్న పాస్టర్ గారిని అడగాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమై ఉన్నాయి? మీ జీవితాల్లో సవాళ్ళు ఎదురైనప్పుడు మీరు ఏం చేశారు? కుటుంబంగా మీరు ఏం చేశారు? ఆ విషయాలు మీరు వీక్షకులకు తెలియజేయగలరు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సాధారణంగా మనం ఫ్యామిలీ అన్న వెంటనే పర్ఫెక్ట్ ఫ్యామిలీని మనం కలిగి ఉండాలని అనుకుంటాం. పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటే ఇంకా దానికి అద్దు పద్దు ఉండదు. ఇంకా ఒక ఆయన ఏమంటాడని అంటే, నాకు ఎట్లా ఉండాలి నా ఫ్యామిలీ అని అంటే బ్రిటిష్ హోమ్ ఉండాలి, అమెరికన్ శాలరీ ఉండాలి, ఇండియన్ వైఫ్ ఉండాలి అనుకుంటాడు. అది పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనమాట. అంటే ఇల్లు పెద్దగా ఉండాలి, శాలరీ డిజిట్స్ చాలా ఎక్కువ ఉండాలి, అసలు ఏం చేసినా సరే అని భార్య సపోర్ట్ కావాలి. ఐడియల్ ఫ్యామిలీ అనమాట మనకు. ఇంకా చెప్పాలి అని అంటే పిల్లలు ఇద్దరే కావాలి, అందులో ఒకరు కంపల్సరీ బాయ్ ఉండాలి ఒకళ్ళు. ఇంకా దీనికి అద్దు ఉండదు అనమాట. ఆ తర్వాత మనకు ఒక కుక్క పిల్ల కావాలి. చాలా ఐడియల్ ఫ్యామిలీ, ఒక కారు బయట ఉండాలి, ఇలాగా చాలా కళలు ఉంటాయి. కానీ ఈ సందర్భంలో మేమిద్దరం దేవుడు మాకు ఇచ్చిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బట్టి మేము చెప్పాలనుకుంటుంది ఏంటనంటే, దేర్ ఈస్ నో ఐడియల్ ఫ్యామిలీ ఆన్ ఎర్త్, దేర్ ఈస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆన్ ఎర్త్. ఛాలెంజెస్ ఉంటానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మా పాస్టర్ గారు మా పాప గురించి వివరాలు చెప్పారు, మా బాబు గురించి చెప్పలేదు. ఎందుకంటే మా బాబు స్పెషల్ చైల్డ్, ఆటిజం. వాడు మాట్లాడలేడు, వాడి పనులు వాడు చేసుకోలేదు. ఒకసారి ఆ బాబు అట్లాగన్న వెంటనే మా ఐడియల్ ఫ్యామిలీ డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోయింది. కానీ ఆ దేవుడు ఆ బాబు ద్వారా మాకు చాలా నేర్పించాడు. ఇన్ఫాక్ట్ మేము పర్ఫెక్ట్ ఫ్యామిలీ కావాలనుకున్నాం, కానీ దేవుడు కుటుంబంలో ఒక ఛాలెంజ్ ని అలౌ చేయడం ద్వారా మమ్మల్ని పర్ఫెక్ట్ చేయడం మొదలు పెట్టాడు. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. మనం అంతా పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటాం, కానీ గాడ్ అలౌస్ ఛాలెంజెస్ అండ్ హీ విల్ మేక్ అస్ పర్ఫెక్ట్. మా బాబుని బట్టి వాక్యం కూడా మాకు చాలా వేరుగా అర్థమయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెప్తాను నేను. ఏంటంటే, ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అన్నాడు దేవుడు. నాకు కొన్నిసార్లు అనిపించేది, చిన్నప్పుడు ఎత్తుకుంటానంటే పర్లేదు, ముదిమ వచ్చే వరకు ఎత్తుకోవాల్సిన పరిస్థితి, సరే నడవలేని పరిస్థితుల్లో ఎత్తుకోవాలనే అని అనుకున్నాను. కానీ మా బాబుని చూసినప్పుడు మేమిద్దరం కూడా కన్సర్న్ ఏంటంటే, మేము ఉన్నంతకాలం మా బాబుని మేము చూసుకుంటాం, తర్వాత ఎవరు చూసుకుంటారంటే ఆ వాక్యం మాకు చాలా దగ్గరగా అనిపించేది. ఓకే, దేవుడు అన్నాడు ముదిమ వచ్చే వరకు ఎత్తుకుంటాను అన్నాడు, అటువంటి వాళ్ళ కొరకే మాట్లాడాడేమో దేవుడు అంటే. చూసారా, దేవుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ కి మనల్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు వాక్యం కూడా డిఫరెంట్ లెవెల్లో మనకి అది తాకుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఛాలెంజెస్ చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కన్స్యూమరిజం చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఈ రోజు ఏంటంటే, మనకి అన్ని ఉంటేనే ఫ్యామిలీ పర్ఫెక్ట్ అని అనుకుంటాం. అంటే పర్చేసింగ్ పవర్ ఉంటే,
అందరూ కొనుక్కోగలిగి మనం కూడా కొనుక్కోగలిగితేనే మన ఫ్యామిలీ చాలా పర్ఫెక్ట్ ఫ్యామిలీ అని అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుని ప్రావిడెన్స్ మనకు అర్థం కాదు. పర్చేసింగ్ పవర్ మీదే మనం పర్ఫెక్ట్ అనుకుంటే ఎంత పర్చేసింగ్ పవర్ పెరిగినా ప్రతిరోజు మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయమని దేవుడి మీద ఆధారపడాలి. ఒక ఆయన అన్నాడు, ఏమండి నెలకి మనం సరుకులు ఇంట్లో పెట్టుకుని మా అనుదిన ఆహారం మాకు దయచేయమని అడగడం ఏంటండి అని అంటే దానికి ఒక మంచి ఇంటర్ప్రిటేషన్ మార్టిన్ లూథర్ ఇస్తారు. ఏమంటారంటే మనకి పర్చేసింగ్ పవర్ ఎంతనో ఉండొచ్చు, ఏదైనా కొనగలం, కానీ ఆయన అంటాడు దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అంటాడు. కాఫీ మందే, షుగర్, పాలు అన్ని మనయే, అన్ని కాచుకున్నాం, కప్పులో వేసుకున్నాం, కప్పు నుంచి లిప్ లోకి వెళ్ళటానికి దేవుని కృప కావాలి, మధ్యలో అది పడిపోవచ్చు. సో అందుకని ఎప్పుడు కూడా ఛాలెంజెస్ అనేవి ఉంటాయి ఫ్యామిలీలో, కానీ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ దేర్ ఇస్ ప్రావిడెన్స్, సమయోచితమైన సహాయం ఉంది. ఎప్పుడైతే మనం కేవలం పెర్ఫెక్ట్ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటామో మనం చాలా ఇంపర్ఫెక్షన్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఛాలెంజెస్ ని ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తామో ఇంపర్ఫెక్షన్స్ ద్వారా దేవుడు మనల్ని పెర్ఫెక్ట్ చేస్తాడు. ఆ క్రమంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, అందుకే దేవుడు ఫ్యామిలీని ఇచ్చాడు. పాస్టర్ గారు దీని కొరకు వివరణ మనకి ఇచ్చారు. క్రైస్తవ కుటుంబాలు సవాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దేవుడు దానికి కావలసిన ఆత్మీయమైన జ్ఞానాన్ని మనకి దయచేస్తాడు. ఈ లోకంలో ఏ కుటుంబం కూడా పర్ఫెక్షన్ కలిగిన కుటుంబాలు ఉండవు. అయితే అది దేవుని వల్ల కలిగే కుటుంబాలు లోకానికి, అంటే చాలా మంది పాస్టర్ గారు చెప్పిన రీతిలో వాళ్ళు కొనుక్కున్న వస్తువులన్నీ మాకుండాలి అనుకునేటప్పుడే క్రైస్తవ కుటుంబాలు చాలా వరకు శోధనలోకి వెళ్ళిపోతున్నాయి, లేదంటే ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. రెండవది, కుటుంబంలో భార్య భర్తతో పిల్లలు, అమ్మాయి లేదా అబ్బాయి, లేదా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు లేదా కుటుంబం ఉన్నప్పుడు వాళ్ళందరూ చాలా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే ఇది పర్ఫెక్ట్ కుటుంబం అనుకుంటాది అన్నది చాలా మంది ఆలోచన. కానీ ఆ కుటుంబంలో దేవుడు ఒక ప్రత్యేకమైన స్పెషల్ చైల్డ్ ని ఇచ్చినప్పుడు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా, ఆ బిడ్డ ద్వారా మాకు దేవుడు చూపిస్తున్నాడని చెప్పారు. ప్రియమైన శ్రోతలారా, వీక్షకులారా, ఆలోచిద్దాం. దేవుడు ఒక కుటుంబాన్ని మనకి ఈ లోకంలో ఏర్పరచాడంటే అది ఆయన ప్రణాళిక. కష్టమైనా, నష్టమైనా, బాధైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా ఆ కుటుంబంతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. ఎవరి స్తోమత బట్టి వారి కుటుంబాలు జీవించాలి. లేనిది ఉన్నట్టుగా మనం సృష్టించుకొని లేని ఆశలకు పరిగెట్టి లోకంలో నాశనం అయిపోతున్నా, బాధపడుతున్నా, హింసలు గురవుతున్నా, అనేక మంది తప్పులు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా కారణం ఏమిటంటే కుటుంబాల మధ్య ఐక్యత లేకపోవడం. పాస్టర్ గారు మాకు తెలియజేస్తారు. పాస్టర్ గారు, క్రైస్తవ కుటుంబాలే ఎక్కువగా ఈ సమస్యలకు గురవుతున్నారు. రెండోది, విచక్షణకు కూలిపోయి ప్రవర్తించే స్థితి ఉంది. నేను ఒక దగ్గర చదివాను, కోర్టు దగ్గరికి వెళ్ళి ఆ కోర్టు దగ్గర జడ్జి గారిని అడిగితే క్రైస్తవ కుటుంబాల్లోనే ఎక్కువ ఈ సమానత లేదు, లేదంటే ఈ సమస్యలు సృష్టించుకునే స్థితి ఉంది అని తెలియజేశారు. ఇది దేని వలన, దీన్ని ఎలా మనం పరిష్కరించుకోవచ్చు, అసలు క్రైస్తవ కుటుంబాలకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, మీరు భర్తగా మీకు ఉండవలసిన క్రైస్తవ కుటుంబానికి ఉండే లక్షణాలు మీరు చెప్తే మన మధ్యన ఉన్న విద్యా క్యాథరిన్ గారు మనకి స్త్రీలుగా ఉండవలసిన లక్షణాలు ఏమై ఉన్నాయో ఆ విషయంలో మీరు తెలియజేస్తే ఈ ప్రోగ్రామ్ ని మనం ముందుకు కొనసాగిద్దాం. చాలా కరెక్ట్ అండి. మనకి థియరీ చాలా తెలుసు, ప్రాక్టికల్ గా వచ్చేసరికి మనం ఫెయిల్ అవుతున్నాం క్రిస్టియన్ ఫ్యామిలీస్ చాలా వరకు. మీరన్నట్టు క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో డైవర్స్ రేట్ ఎక్కువైపోతుంది. అలాగనే క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో సిబ్లింగ్ రైవలరీ ఎక్కువైపోతుంది, అన్నదమ్ముల మధ్య పడకపోవడం. క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆస్తుల కొరకు ఎక్కువగా దెబ్బలాడుకోవడం. క్రిస్టియన్ ఫ్యామిలీస్ తల్లిదండ్రులను డెస్టిట్యూట్స్ గా వదిలేయడం, వాళ్ళని కేర్ తీసుకోకపోవడం. అంటే ఇవన్నీ క్రైస్తవులకే ప్రత్యేకమైనది కాదండి. ఇప్పటి వరకు నేను చెప్పింది ప్రతి కుటుంబంలో కూడా అది ఛాలెంజే. కానీ క్రిస్టియానిటీ మనం ప్రేమ అని చెప్తాం, సర్వీస్ అని చెప్తాం, దయా అని చెప్తాం. కానీ మనకు వస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. ఏదైనా అస్తమానం మాట్లాడుకుని తెలుసుకుని ఉంటే దానికి గొప్పతనాన్ని కోల్పోతాం అన్నమాట. మనకి ప్రేమ, దయ, సర్వీస్, క్షమాపణ ఇవన్నీ కూడా వాడుక పదాలు అయిపోయినాయి తప్పితే అవి ఆచారప్రదమైన పదాలుగా మనకి ఉండట్లేదు.
అంటే ఎట్లా అంటే ఏదైనా కొత్తగా వింటే దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం, కానీ అదే వాడుక అయిపోయింది. కాబట్టి ఏమనుకుంటాం, మనకు తెలుసు కానీ ప్రతిదీ ఎక్సెప్షన్ అనుకుంటాం. మనకు తెలుసులే, నేను ఈ ప్రేమలోనే తగ్గిపోతున్నాను, లేకపోతే నాకు తెలుసులే అన్నీ చేస్తాను, ఓకే తల్లిదండ్రులు చూడడంలో కాంప్రమైజ్ అవుతున్నాను అని ఒక్కొక్కటి మనం అలాగా కాంప్రమైజ్ అయిపోవడం ద్వారా మనం ఏమనుకుంటున్నామంటే తెలుసుకోవడంతోనే తృప్తి పడుతున్నాం, కానీ ఆచరించే దగ్గరికి వచ్చేసరికి ఇది ఒక్కటే చేయట్లేదు, అన్నీ నేను చేస్తున్నాను. కానీ ఒకవేళ ఆడిట్ తీసుకుంటే కనుక ఏది చేయకుండా ఉండే ప్రమాదంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఇంకోటి ఏమనుకుంటాం అంటే నిజమే నాకు అన్నీ తెలుసు, కానీ నేను ఇది చేస్తున్నానంటే నాకు ఒక జెన్యూన్ రీజన్ ఉంది అనుకుంటాను, నాకు ఒక ఖచ్చితమైన రీజన్ ఉందని అనుకుంటాం. కానీ దేర్ షుడ్ బి నో రీజన్, ఏ కారణం కూడా. ఒబీడియన్స్, సింప్లిసిటీ ఒబీడియన్స్ అంతే. ప్రేమ అంటే ప్రేమే, క్షమాపణ అంటే క్షమాపణే, తల్లిదండ్రుల యొక్క బాధ్యత అంటే బాధ్యతే, సోదరుల మధ్య వైరం ఉండకూడదంటే ఉండకూడదు. ఈ ఒక్క దగ్గరే నేను కాంప్రమైజ్ అవుతున్నాను అనుకుంటే అన్ని విషయాల్లో కూడా మనం కాంప్రమైజ్ అవుతున్నాం. కుటుంబం అనేది ఒక పడవ, ఒక నావ లాంటిదండి. మునిగిపోవడానికి చిన్న రంధ్రం చాలు, అది మునిగిపోతుంది. కాబట్టి ఎంత తెలుసు కాదు, ఎంత ఆచరిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళకి సేవ చేయడం, బయట వారిని ప్రేమించడం చాలా సులువు, సొంత వాళ్ళని క్షమించడం, సొంత వాళ్ళని ప్రేమించడం చాలా చాలా కష్టం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని క్రైస్తవ ప్రేమ ముందు ఇంటిలో మొదలవ్వాలి. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అని అన్నారు. ప్రేమించడం, సేవ చేయడం బయటికి వెళ్ళి ఏదో గొప్ప పబ్లిసిటీ కోసం మనం చేయడం కాదు, ముందు ఇంటిలో మనం ఎంతవరకు క్రైస్తవ విలువల్ని మనం పాటిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కేర్ తీసుకుంటే మనం చెప్పుకున్న సమస్యలు ఒక్కొక్కటిగా పోతాయండి. మరొక ప్రశ్న ఇందాక క్రైస్తవ కుటుంబంలో భర్త యొక్క పాత్ర ఎంతవరకు ఉంది? నిజమైన క్రైస్తవ భర్త కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలి? ఈ విషయం కూడా శ్రోతలకు మీరు తెలియజేయండి. చాలా ఖచ్చితంగా, చాలా స్ట్రైట్ గా ఉంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమ భార్యలకు చెప్పిన మాట ఏంటంటే మీరు మీ పురుషులకు విధేయత చూపించండి. ఇక్కడ డైలామా ఏంటంటే ముందు ప్రేమించాలా లేకపోతే విధేయత చూపించాలా? ముందు ప్రేమించాలి. ఎందుకంటే మనం అవిధేయులుగా ఉన్నప్పుడే దేవుడు క్రీస్తు మనలను ఆయన ప్రేమించాడు. కాబట్టి ముందే ప్రేమ ఉంది, ఆ ప్రేమలోనే విధేయత ఉంది. నీవు దేవునికి విధేయత చూపించి ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు విధేయత చూపిస్తున్నావు. అసలు ప్రేమించడం అంటే ఏంటి? విధేయత చూపించడం. ఇంకా ఎక్కువ చెప్పాలంటే, కాబట్టి నేను ప్రేమించడం అంటే కొన్నిసార్లు నా భార్యకి విధేయత చూపించడం కూడా, నా భార్య నాకు విధేయత చూపించడం అంటే ప్రేమించడం కూడా. ఈ రెండింటిని మనం వేరు చేయలేం. కాబట్టి హస్బెండ్ అనే మాటకున్న అర్థం ఏంటంటే, భర్త అనే మాటకున్న అర్థం ఏంటంటే అన్ని కలిపి పట్టుకునేవాడు. అంటే ఒక ఫ్రీక్వెన్సీ బ్యాండ్, మీకు రేడియో వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని ఎలా కలిపి పట్టుకుంటుందో, భర్త అంటే అన్నిటిని వడిసి పట్టుకునేవాడు. అంటే కష్టంగా ఉన్నాయి వదిలిపెట్టేసి సులువుగా ఉన్నాయి పట్టుకునేవాడు కాదు. ఎంత కష్టంగా ఉన్నా కానీ, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ అన్నిటినీ కలిపి పట్టుకునేవాడు భర్త. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ యజమానుడిగా భర్త అన్నిటినీ ఒడిసి పట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. మాకు తెలియజేయండి పాస్టర్ గారు, వారి యొక్క కుటుంబంలో వారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కుటుంబ వ్యవస్థ నిలబడాలన్నా వారికి ఉండవలసిన లక్షణాలు, ఏ కుటుంబంలో అయినా స్త్రీకి లేకపోతే భార్యకి స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఆ వీక్షకులు మీరు తెలియజేయగలరు. స్త్రీలంగా కుటుంబంలో మన పాత్ర గురించి అడిగారు దేవా గారు. అయితే స్త్రీలు ఏ కుటుంబంలో అయినా కూడా స్త్రీయే అన్ని బంధాలను కలిపి పట్టుకుంటారు. అటు భర్త తరపు కుటుంబ సభ్యులైనా, భార్య తరపు కుటుంబ సభ్యులైనా, వారికి ఉన్న రిలేషన్స్ కానీ, వారికి ఉన్న స్నేహాలను కానీ, స్నేహితులను కానీ కలిపి పట్టుకోగలిగింది ఒక స్త్రీయే. భర్త ఎప్పుడైనా బయటికి వెళ్ళి చాలా సాధించారు, చాలా పేరు తెచ్చుకున్నారు, లేదా చాలా గొప్ప పనులు చేశారు అంటే దానికి భార్య సహకారం చాలా అవసరం. ఎప్పుడైతే గృహంలో భార్య అన్నిటిని టేక్ కేర్ చేస్తుందో అప్పుడే భర్త బయటకు వెళ్ళి గొప్పగా రాణించగలరు.
అంతేకాదు గాని ఎప్పుడైనా ఇంట్లో భర్త గాని బిడ్డలు గాని ఏదైనా త్రోవ తప్పినా, ఏదైనా పొరపాట్లు చేసినా భార్యగా వాటిని సరిచేయాల్సిన బాధ్యత కూడా మరి స్త్రీకి ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాక్య గ్రంథంలో మనం చూస్తే చాలా మంది స్త్రీలు ప్రవక్తనులు ఉండడం మనం చూసాం. అలాంటి ప్రవక్తను చెప్పినటువంటి ఆ మాటల ద్వారా ఎన్నో రాజ్యాలు రక్షించబడ్డాయి. ఎంతో మంది ప్రజలు మళ్ళీ తిరిగి దేవునిలోనికి రావడం జరిగింది. ఈ మధ్యనే రీసెంట్ గా హుల్దా ప్రవక్తని గురించి మేము చర్చ్ లో మా బైబిల్ స్టడీలో చదువుకోవడం జరిగింది. మరి ఆమె చిన్న ప్రవక్తనే కానీ ఆమె యోషియా రాజు సమయంలో ఎంతో గొప్ప దేవుని యొక్క ఉగ్రతని గురించిన వార్తను తెలిపి ఆ సమయంలో రాజ్యాన్ని రక్షించినట్టుగా మనం చూడొచ్చు. దావీదు రాజు తర్వాత మళ్ళీ యోషియా రాజే అంత గొప్పటి రాజుగా మనం బైబిల్లో చూస్తాం. మరి ఆవిడ చెప్పిన ఆ మాటలను బట్టి యోషియా రాజు మళ్ళీ ప్రజలందరినీ దేవునిలో నడిపించడం, దేవుని యొక్క నిబంధనలో నడిపించడం, ఆ సమయంలో మరి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ క్షేమాన్ని ఇవ్వడం మనం చూసాం. స్త్రీ లోబడి ఉండడమే కాదు కానీ హెచ్చరిక కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే కుటుంబం దేవుల్లో బలంగా ఉంటది. అలాంటి భయభక్తులు కలిగిన కుటుంబమే ఈ లోకంలో కూడా స్థిరంగా ఉంటది, దేవుని మహిమార్థమై ముందుకు వెళ్తాదని నేను నమ్ముతున్నాను కదా. మరొక ప్రశ్న పాస్టర్ గారిని కూడా అడగాలని నేను ఆశపడుతున్నాను. పాస్టర్ గారు, మాకు తెలియజేయండి, క్రీస్తు ఆధారిత కుటుంబం అంటే ఏంటి? క్రీస్తు కేంద్రీకృత కుటుంబం అంటే ఏంటి? క్రీస్తుని కలిగిన కుటుంబాలు ఎలాగుంటాయి అంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, క్రైస్ట్ సెంట్రల్ ఫ్యామిలీ, క్రైస్ట్ ఫోకస్డ్ ఫ్యామిలీ, క్రైస్ట్ డిపెండెంట్ ఫ్యామిలీ అనే 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాల వివరణ మాకు మీరు శ్రోతలకు వీక్షకులకు మీరు ఇవ్వగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అంటే చూడండి, మామూలుగా లోకంలో ఒక కుటుంబం కలిసి వచ్చింది అని అంటే మనం ఫ్యామిలీని ఇన్ లా కింద చూస్తాం. ఏమండి, ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చారనుకోండి, అవతల వాళ్ళ కుటుంబం కలుస్తుంది. ఆ కుటుంబాన్ని ఏమంటారంటే ఇన్ లా అంటాం. ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, ఈవెన్ షీ ఈజ్ ఆల్సో వైఫ్ ఇన్ లా చెప్పాలనుకున్నాం. దే ఆర్ అకార్డింగ్ టు లా. ఒక చట్టం వాళ్ళని కలిసి ఉంచుతుంది. కానీ పరిశుద్ధుడైన పౌలు క్రైస్తవ కుటుంబాన్ని పట్టించేది ఏంటంటే ఇన్ క్రైస్ట్ అంటాడు. ఇన్ లా కాదు, ఇన్ క్రైస్ట్. అందుకే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ప్రేమించడం, విధేయత చూపించడం అని. సో ప్రభువు నందు మీ భార్యను ప్రేమించండి, ప్రభువు నందు మీ భర్తకు లోబడండి. తల్లిదండ్రులారా ప్రభువు నందు మీ పిల్లల్ని పెంచండి. పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై. అంటే క్రైస్తవ ఫ్యామిలీ అంతా ఇన్ క్రైస్ట్ ఉంటది, నాట్ జస్ట్ ఇన్ లా. క్రీస్తు కేంద్రంగా ఉంటాం అంటే ముందు మనం క్రీస్తులో ఉండాలి. అందుకే నేనేమంటానంటే భార్యాభర్తలు ముందు వ్యక్తులుగా చూసుకోకూడదు, వాళ్ళని విశ్వాసులుగా చూసుకోవాలి. సో మనం అందరం విశ్వాసులు. ఇందాక నిబంధన కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. అదంతా ఎక్కడ మొదలవుతుంది? మనం ప్రభువులో ఉండడాన్ని బట్టి మాట్లాడుతుంది. సో క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అన్న వెంటనే మన స్పృహ ఎలా ఉంటదంటే, మనం ఏం చేస్తున్నా ప్రభువులో చేస్తున్నాం, ప్రభు కొరకు చేస్తున్నాం. నేను నా భార్యను ప్రేమించిన, భార్య భర్తను ప్రేమించిన, పిల్లలకు మనం ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, మీరు ఏమి చేసినను ప్రభువుకి చేస్తున్నట్టుగా మీరు చెయ్యండి. అది దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్ట్ సెంటర్డ్, ఇన్ క్రైస్ట్. ఇంకా క్రీస్తు ఆధారిత డిపెండింగ్ అంటే ప్రావిడెన్స్ గురించి మనం డిపెండ్ అవుతాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఏదైనా ఇట్స్ నాట్ అబౌట్ అవర్ ఇన్కమ్, it is not about our earning, it is not about our ability, it is about God's providence. మనం ఏం చేసినా గానీ దేవుని యొక్క కృపను ఆధారం చేసుకుని మనం చేస్తాం. అందుకనే పౌలు చక్కగా క్రీస్తు యేసునందున్న కృప ద్వారా దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కాబట్టి కుటుంబంగా మనం దేవుని మీద ఆధారపడుతున్నాము అని అంటే మన ఉద్యోగాలు అవసరం, మన ప్రయత్నాలు అవసరం, మన కళలు ఉండాలి, వాటిని సాకారం చేసుకోవాలి. కానీ ఇదేది కూడా కేవలం మన మెరిట్ అనుకోకుండా దేవుని కృప వల్లనే మా కుటుంబం ఉంది,
అందుకే ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఏంటంటే ఆ కుటుంబం లైఫ్ స్టైల్, వాళ్ళ ఫ్యామిలీకి హాలిడేకి ఎక్కడికో వెళ్ళారు, అబ్రాడ్ వెళ్ళారు, ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు ఈ రోజున ఏం తిన్నాం, ఏం ధరించాం అనే దాని గురించి కాదు మనకి. ఎక్కడికి వెళ్తున్నాం, హాలిడేస్ ఎక్కడికి వెళ్తున్నాం, లేకపోతే మన లీజర్ ని ఎలా స్పెండ్ చేస్తున్నాం, సెకండ్ ఇన్కమ్ ఎట్లాగ వస్తుంది, ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. కానీ దీని అంతటి మధ్యలో ఎప్పుడు కూడా క్రైస్ట్ డిపెండెంట్ అంటే ఎన్ని సోర్సెస్ మనకున్నా మన ఇటర్నల్ అల్టిమేట్ సోర్స్ ఇస్ గాడ్ అనేది ఎప్పుడైతే ఉంటామో, మన ఇన్కమ్ పెరిగినప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్ట్ డిపెండెంట్ ఫ్యామిలీ అన్నప్పుడు స్టైల్ ఆఫ్ లివింగ్ పెరగకూడదండి, స్టైల్ ఆఫ్ గివింగ్ పెరగాలి. సో నువ్వు ప్రతిదీ దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నాను అని అన్నప్పుడు దానికి కొలమానం ఏంటంటే, నీ ఇన్కమ్ పెరిగిన వెంటనే నీ ఆస్తిపాస్తులో, నీ లైఫ్ స్టైల్లో, ఇప్పుడు అసలు చెప్తుంటే మన వస్త్రధారణలో కానీ, మన యొక్క డిజైర్స్, మన హంగర్, యాపటైట్ విషయంలో అన్యులు ఎలాగున్నారో మనం అలాగే ఉంటున్నాం. అప్పుడు మనం దేని మీద డిపెండ్ అవుతున్నట్టు? సో నీ డిజైర్ ఈజ్ నాట్ గాడ్, యువర్ హంగర్ ఈజ్ నాట్ ఫర్ గాడ్. సో క్రిస్టియన్ ఫ్యామిలీగా వాట్ ఈస్ యువర్ హంగర్, వాట్ ఈస్ యువర్ డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా కృప సహితంగా, కృప ఆధారంగా ఉన్నప్పుడు మనం ఎంతవరకు జీవించాలి, హౌ మచ్ ఈస్ టూ మచ్ అంటారు. సో నా కొరకు నేను ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలనేది క్రిస్టియన్ ఫ్యామిలీ, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది క్రిస్టియన్ ఫ్యామిలీ డిసైడ్ చేసుకోవాలి. దట్ ఈస్ హౌ యూ డిపెండ్ ఆన్ గాడ్. దాంట్లో నుంచే ఫోకస్ అనేది వస్తుంది. అప్పుడు నువ్వు మిషనల్ ఫ్యామిలీగా ఉంటావు. నేను దేవుని కృప వల్ల బ్రతుకుతున్నాను, నాకు సరిపడగా ఇంకా వచ్చే సమృద్ధి అంతా కూడా ఇది దేవుని వల్ల వచ్చిందని ఎప్పుడైతే అంటావో, అది నువ్వు ఇంకొకరికి బ్లెస్సింగ్ గా ఉండడానికి దాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. పరలోకంలో ధనం కూర్చుకోవడానికి దాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. అప్పుడు నీ ఫోకస్ క్రైస్ట్ అంటే ఏంటంటే మిషన్ ఈజ్ యువర్ ఫోకస్. అది మన పిల్లలకి నేర్పుతున్నామా అంతేనా, లేకపోతే దేని కొరకు మనం కంప్లీట్ అవుతున్నాం? మన కాంపిటీషన్ దేనిలో ఉంది? నేను ఎప్పుడు మా పాపకు చెప్తాను, ఎక్సలెన్స్ లో కంప్లీట్ చేయి, కానీ ఎక్స్ట్రావగెన్స్ లో కంప్లీట్ చేయవద్దు. ఎక్స్ట్రావగెన్స్ అంటే అది కొనాలి, ఇంకా ఇది కొనాలి, లైఫ్ స్టైల్ పెంచుకోవాలి, అందులో కాదు. సో మీరు అడిగిన 3 ప్రశ్నలకి ఇదే సమాధానం. ఏంటనంటే క్రైస్ట్ సెంటర్డ్ ఇన్ క్రైస్ట్ ఉన్నామా, క్రైస్ట్ ఆధారిత డిపెండింగ్, మన ప్రావిడెన్స్ ఆయనని మనం నమ్ముతున్నామా, క్రైస్ట్ ఫోకస్. అది నమ్మితే వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్, ఆర్ యూ ఛానలింగ్ దెమ్ టు బ్లెస్ అదర్స్? ఇదండి క్రిస్టియన్ ఫ్యామిలీ, కవెనెంట్ ఫ్యామిలీ యొక్క బేసిస్. ఓకే, అద్భుత రీతిగా అంతర్జాతీయ ఫ్యామిలీ డే సెలబ్రేషన్ కొరకు మనము పాస్టర్ గారిని ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అడిగిన వెంటనే మనకు సహకరించి మనతో పాటు అద్భుతమైన విషయాలు, కుటుంబ క్రైస్తవ విలువలు, కుటుంబంలో క్రైస్తవ విలువలు ఎలాగుండాలి, క్రైస్తవులు కుటుంబంగా చెప్పబడితే వారికి ఉండే లక్షణాలు అనేక రకాలుగా చెప్పారు. నిజంగా మన కుటుంబాలు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచన చేసుకుందాం. క్రీస్తు కేంద్రితమైన, క్రీస్తు మీద ఆధారపడిన, క్రీస్తుపై మన దృష్టి పెట్టిన కుటుంబాలుగా మనము నివసిస్తున్నామా, లోకంలో ఉండిపోతున్నామా? ఆలోచన చేద్దాం. ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనతో పాటు పార్టిసిపేట్ చేసిన రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఆర్కే గారికి, అదేవిధంగా విద్యా క్యాథరిన్ గారికి ఫీబా ఇండియా పక్షముగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన అమూల్యమైన ఈ విలువలు అనేక మంది కుటుంబాల్లో వెలుగుని నింపాలని, ఆత్మీయ స్థితిలోనికి వారిని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఇంకా మీ మధ్యన ముందు కొనసాగించడానికి, రాబోయే రోజుల్లో అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలు అందించడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియమైన శ్రోతలారా, వీక్షకులారా, ఈ కార్యక్రమాన్ని అనేకమైన సోషల్ మీడియాలో మనము ప్రెజెంట్ చేస్తున్నాం, బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం. ఆలోచన చేయండి. వినాలని ఆశపడితే, చూడాలని ఆశపడితే www.fibaonline.org అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఆల్ సోషల్ మీడియా, అలైడ్ మీడియాలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు మేము చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమాలు ఇంకనూ ఏదైనా కార్యక్రమం కావాలని మీరు ఆశపడితే మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా ఫోన్ నెంబర్ 9480585039. ఈ నెంబర్కి మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మాకు ఈమెయిల్ చేయాలని ఆశపడితే info@fibaonline.org అనే వెబ్సైట్కి మీరు మాకు పంపించవచ్చు. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ నుంచి సెలవు తీసుకోవాలని ఆశపడుతూ
నేను సెలవు తీసుకుంటే దేవప్రసాద్, నాతో పాటు రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఆర్కే గారు, అలాగే విద్యా క్యాథరిన్ గారికి, నాతో పాటు కెమెరామ్యాన్ ప్రవీణ్, అదేవిధంగా దేవరాజ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. మీ అందరికీ ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.